ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క విధి విధానాలని సరి అయినటువంటి రీతిలో మనం జరుపుకోవాలి అని ఒక దిశ నిర్దేశాన్ని సూచించినటువంటి ప్రధానమైనటువంటి గ్రంథం మన అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది రాజ్యాంగం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా కులము మతము అనేటువంటి భేదము, అదేవిధంగా జాతి, అదేవిధంగా ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా దాన్ని పాటించాలి. పాటించినట్లయితేనే అందరం కూడా సుభిక్షంగా ఉంటాము అనేటువంటిది తెలియజేశారు. మన రాజ్యాంగంలో కూడా మనం రాసుకున్నది ఏంటంటే మనకై మనం పొందుపరుచుకుంటున్నాము అనేటువంటి విధానాన్ని మొట్టమొదట పుటలో దాన్ని విశదీకరించారు. అంతేగాని మేమేదో చేసేసామనేటువంటి కూడా మహానుభావులు రాసుకోలేదు అప్పుడు రాజ్యాంగం. సో దాన్ని మనం చూచా తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క త్యాగ ఫలాన్ని అనుభవిస్తున్నాము, దేశ స్వాతంత్రాల దారి చూపిస్తున్నాము అంటే వారి యొక్క త్యాగ ఫలాలు. సో దీనందరూ కూడా మనం మర్చిపోకూడదు. తర్వాత ఎవరైనా కానీ ఏదైనా కానీ మన దేశం సుభిక్షంగా ఉండాలంటే బలంగా ముఖ్యంగా మనం మన యొక్క సంస్కృతిని మనం గౌరవించుకోవాలి. మన సంస్కృతిలో ఉండేటువంటి విధి విధానాన్ని మనం గౌరవించుకోవాలి. మన సంస్కృతిలో ఉండేటువంటి పద్ధతుల్ని మనం గౌరవించుకోవాలి. కానీ ఈరోజు చూసినట్లయితే యువత చాలా రకాలైనటువంటి పెడదారుల్లో పెడుతుంది. దీన్ని అంతా కూడా నిర్మూలించవలసినటువంటి బాధ్యత మన అందరి నిజస్కంధాల మీద ఆధారపడి ఉంది. అందుకోసమే ముఖ్యంగా నేను ప్రతి స్కూల్లో పోయినప్పుడు కానీ ప్రతి ఒక్క దీంట్లో కూడా నేను చెప్తూ ఉంటాను. మెయిన్గా మనం ఏంటంటే మొట్టమొదట మనం చేయవలసింది మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి. మన తల్లిదండ్రుల్ని మనం ఏ రోజైతే మనం గౌరవిస్తామో ఆ యొక్క విధి విధానాన్ని మన పిల్లలు కూడా గమనిస్తుంటారు. మన పిల్లలు ఎప్పుడైతే అది గమనిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు వయోజనులయ్యి ఒక మంచి అభివృద్ధి ఫలాల్ని దేశానికి అందిస్తారు. సో మొట్టమొదట మనం మన తల్లిదండ్రుల్ని మొట్టమొదట గౌరవించాలి. రెండవది గురువుల్ని గౌరవించాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి పడద్రోవ పడేటువంటి కొన్ని అసాంఘికమైనటువంటి మన చలనచిత్రాల్లో కూడా గురువుల్ని అవహేళనగా చేస్తున్నారు. అదే పిల్లల మీద ఇంపాక్ట్ అవుతుంది. దయచేసి నేను కోరుకోవడం ఏంటంటే మీ అందరికి కూడా మన పిల్లల్ని ఒక సరి అయినటువంటి రీతిలో మనం పెంపకంతో మనం కనుక పెంచినట్లయితే అదే దేశ భవిష్యత్తుకి నాంది అవుతుందని నేను భావిస్తాను. మూడవది అతి ప్రధానమైనటువంటిది ఏంటంటే దేశభక్తి కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. మనం దేశం అంటే మనం మన దేశం ఇది, మనం దీన్ని సాధించుకున్నాము అనేటువంటి ఒక దేశభక్తి వాతావరణంతో సౌత్భావమైనటువంటి మంచి స్నేహ సంబంధాలు అనేటువంటిది ఏర్పరచుకోవాలి అంటే మనం తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి అనేటువంటి ఉండాలి. మనకి మన దేశం అంటే అభిమానం అనేటువంటిది మనకు కల్పించుకోవాలి. ఆ యొక్క